నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరి రియల్మీ P3 లైట్ 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు రియల్మీ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్న గ్రేట్ రియల్మీ వాళ్ళకి. ఇక్కడ మెయిన్ రియల్మీ P3 లైట్కి సంబంధించిన మెయిన్ హైలైట్ ఏంటంటే 6000 mAh బ్యాటరీతో పాటు వచ్చే స్మార్ట్ ఫోన్ 10,000 లోపల వస్తుంది అనమాట. లైట్ సిరీస్ కింద తీసుకొస్తారు. సో లైట్ కంటే కూడా బ్యాటరీ సైజ్ ఎక్కువ ఉంది, కొంచెం ఏం చేయాలి అర్థమైతే లేదు. కానీ ప్రాసెసర్ మంచిగా ఉంది, Dimensity 63 ప్రాసెసర్ వస్తుంది. సో హైలైట్ చూసుకుందాం. సో ఇంతకుముందు చెప్పినట్టు మెయిన్ హైలైట్ అయితే 6000 mAh బ్యాటరీ విత్ 45 చార్జర్, Dimensity 6300 ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఇక్కడ లైట్ అనేది స్లిమ్ ఉంది కాబట్టి లైట్ అనేది తీసుకొచ్చినట్టు 7.95 స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మిలిటరీ గ్రేడ్ సాక్ రేషన్స్తో పాటు వస్తుంది. అది H810H సపోర్ట్తో పాటు వస్తుంది. IP64 డస్ట్ అండ్ వాటర్ రేషన్స్తో పాటు వస్తుంది. వాల్యూమ్ బూస్ట్ చేసుకోవచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్, పంచోల్ డిస్ప్లే వస్తుంది. డైనామిక్ ర్యామ్ వస్తుంది. సో బేస్ ర్యామ్ అయితే సరిపోతుంది, 128GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. సో ఇవి కొన్ని హైలైట్స్ అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 10,500. ఇంకా డిస్కౌంట్స్, సేల్స్, కార్డ్ ఆఫర్స్ ఏమైనా 1000 రూపీస్ ఉన్నాయి. అది అప్లై చేస్తే గిట్లా 9,500కి వస్తుంది. 3 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి: లిలీ వైట్, మిడ్ నైట్ లిలీ అండ్ పర్పుల్ బ్లాసమ్ కలర్. 6GB వేరియంట్ వచ్చేసరికి 11,500కి వస్తుంది. బేస్ వేరియంట్ 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వస్తే 10,500కి వస్తుంది. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అని అంటే మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. మీరు సేల్స్ స్టార్ట్ అయినప్పుడు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అప్పుడు వాల్యూ ఫర్ మనీ అయితే కనిపిస్తుంది స్మార్ట్ ఫోన్ ఇది. బేస్ వేరియంటే మంచి స్పెసిఫికేషన్స్తో పాటు వస్తుంది. ఓన్లీ ఈ స్మార్ట్ ఫోన్లో మైనస్ ఏంటంటే మాత్రమే ఈ ప్రైస్ కేటగిరీ లైక్ 10,500కి ఈవెన్ 10,000 కన్సిడర్ చేసుకున్నా సరే కూడా, డిస్కౌంట్స్ అవన్నీ పెట్టుకున్నా ఈవెన్ 10,000 కన్సిడర్ చేసుకున్నా సరే కూడా 32 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తారు. లైక్ ఇక్కడ బ్యాటరీ పెంచేసి కెమెరా తగ్గించినట్టు అనిపించింది నాకు. అదొకటే పెద్ద మైనస్ అనిపించి, మిగతా ప్రైస్ కూడా ఫీచర్స్ కూడా కొన్ని పర్లేదు. అండ్ ఆల్సో Dimensity 6300 ప్రాసెసర్ మీకు 10,000కి ఇస్తారు. ఇది ఒకటి మంచి విషయం అనుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే UI ఇక్కడ సో కొన్ని బోల్డ్వేర్స్ ఉంటాయి. అది మీరు సెటప్ చేసుకునేటప్పుడు చూసి కొన్ని అన్వాంటెడ్ ఉంటే అన్ఇన్స్టాల్ అండ్ డిజేబుల్ చేస్తే మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారన్నమాట. కమింగ్ టు ఇంకా ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా అంటే ఇక్కడ మీకు స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో స్పెసిఫికేషన్స్లో మాత్రం నాకైతే పెద్దగా ఏమంత అనిపించలేవు. డిస్ప్లే సైజ్ బాగానే ఉంది. డీసెంట్ బ్యాటరీ వస్తుంది, మంచి బ్యాటరీ వస్తుంది. 1.5 డే ఈజీగా వచ్చేస్తే బేసిక్గా యావరేజ్ యూజర్కి, హెవీ యూజర్కి అయితే మాత్రం కాదు. అండ్ డ్యూయల్ వీడియో మోడ్తో పాటు కూడా వస్తుంది. 1080p 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. మిగతా ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. బ్లూటూత్ కొంచెం 5.3, డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ ఫ్లిప్కార్ట్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఓకే బై. సో ఈ మైనస్ అంటే అవే చిన్న చిన్న మైనస్ తప్పించి పెద్దగా ఏం లేవు. కెమెరా ఒకటి నాకు అదొకటి అనిపించింది. అండ్ యూఐ అంతే. ఇవి రెండే పెద్దగా ఏం అనిపించలేవు. ఎవరైతే 10,000కి ఒక స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. సో ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే ఎస్ బై, మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రం సామ్సంగ్లా. సో సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ గెలాక్సీ M16 5G స్మార్ట్ ఫోన్ ఉంది. అదేందన్న 10,500లకు ఉంది కానీ అంటే ఫస్ట్ ఏంటంటే ఇది ఛార్జర్ లేకుండా వస్తుంది. బేస్ వేరియంటే సేమ్ ప్రాసెసర్, ఛార్జర్ లేకుండా వస్తుంది. కానీ దీంట్లో బెనిఫిట్ ఏంటంటే 6 ఇయర్స్ దాకా ఓఎస్ అప్డేట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూస్తే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ Z10 లైట్ స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇక్కడ కూడా మీకు సేమ్ ప్రాసెసర్ వస్తుంది. కానీ ఏంటంటే 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ కెమెరా వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే 10,000 ఎగ్జాక్ట్ 10,000కి వస్తుంది వితౌట్ ఆఫర్స్ అనమాట. బేస్ వేరియంట్ ఆఫర్స్ అప్లై చేయండి మీకు ఇంకా తక్కువకి రావచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మోటరోలా నుంచి మోటరోలా వాళ్ళ G45 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇక్కడ స్నాప్డ్రాగన్ 6 జెన్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఏంటంటే 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా జర బెటర్గా ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ రియల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. ఎగ్జాక్ట్ 10,000 ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రీసెంట్గా లాంచ్ అయింది ఒప్పో వాళ్ళ ఒప్పో K13X 5G స్మార్ట్ ఫోన్. ఇక్కడ కూడా మీకు 6,000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. యూనిక్నెస్ ఏంటంటే వీళ్ళు కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా ఇస్తారు. సో కెమెరా పరంగా చూసుకున్నా సరే కూడా మెగాపిక్సెల్ కన్సిడర్ చేసుకుంటే రియల్మీ P3 లైట్ ఏదైతుందో కొంచెం తక్కువ అనిపించింది నాకు. దానికి బదులు మిగతా బ్రాండ్స్లో వేరే స్మార్ట్ ఫోన్స్ కన్సిడర్ చేసుకోవచ్చు. కెమెరా ఒక్కటే
మెయిన్ పాయింట్ అంటే ఇట్లా. లేదు అంటే ఇట్లా ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్సే, మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసినాను, అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్ చెప్పేసినాను. మీ ఒపీనియన్స్ ఏంది, మీ డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.